తెలంగాణ ప్రజలందరికీ ఎప్పటికి చెప్పినట్టే ఇప్పటికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. కాకపోతే చెప్పండి, తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. వినండి, ఎండోమెంట్ మాకు ప్రతి సంవత్సరం మాకు కూర్చోబెట్టి మరల్లా మీటింగ్ మాకు చేపిస్తుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్కి బోనాలకి ఏం సంబంధం అండి? మేము అంత నిష్టగా బోనాలు ఎత్తుకొని వస్తున్నాము, డిపార్ట్మెంట్ మమ్మల్ని నూక వేయడం ఏంటండి అసలు? చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. అక్కడి నుంచి అన్ని మీటింగ్లు ఏర్పాటు చేసిర్రు, మమ్మల్ని పంపిస్తా అని చెప్పిర్రు. ఇదే ఇన్ని మీటింగ్లు అరేంజ్ చేసిర్రు. ఏం చేసింది ప్రభుత్వం? పోలీసు వాళ్ళని ఇంతకన్నా మమ్మల్ని టార్చర్ పెట్టి మా బోనాలు పడిపోయినా ఇయ్యాల. డిపార్ట్మెంట్ మా బోనాలు పడిపోయినా ఇయ్యాల. అక్కడ మాట్లాడండి. యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ, యావత్ తెలంగాణ ప్రజానికానికి, తెలుగు వాళ్ళందరికీ, ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే గతంలో చాలా సార్లు జరిగినాయి, ఒక్కసారి 2 సార్లు ప్రభుత్వాలు. నేను గతంలో కూడా చెప్పా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము మా ఊపిరున్నంత వరకు మేము ఈ వృత్తి కొనసాగిస్తాము అని. మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వాల పాలకులు ఉన్నారు, ఈ పాలకులు ఉన్నారు. కనీసము కొంతైనా గత ప్రభుత్వంలో కొంత చేశారు, కొన్ని ఏర్పాట్లకు ఇనిషియేట్ చేశారు. ఈ ప్రభుత్వం ఓన్లీ మీటింగ్లు, ఓన్లీ మీటింగ్లు చేసి మా పనులన్నీ వదులుకొని మీటింగ్లలోకి అటెండ్ అవుతే వేలాది మంది శివశక్తుల్లో 5 పార్సలు ఇస్తామన్నారు. సరే, ఆ 5లో బాగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఎంబటి చాలా జనాలు ఉంటారు కాబట్టి, ఈ అమ్మాయి కావచ్చు, నిషా కావచ్చు, ఇంకా కొంతమంది శివశక్తులు ఫెమిలియర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేశాం. ప్రభుత్వాన్ని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టినాము, ఏ రోజు మేము ప్రభుత్వాన్ని దూషించినాము? కానీ ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు. పొద్దునే 6 గంటలకు లేచి మేము అమ్మకు చెంత చేరాలని చెప్పి అన్ని చేసుకొని వస్తే ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని నూకేసిరు. ఇది అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించి, ప్రభుత్వం ఏం చెప్పినా ఇది చేస్తాము, మీరు మీ టైంలో మేము రావాలా? బోనాలు మేము మీ టైంలో. ఒక్క నిమిషం, గత ప్రభుత్వంలో వచ్చిన నాయకులు కొంతమంది భేమాహేమిలు ఈసారి వస్తారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళాసారికి వస్తారా? కానీ మా ముఖాలు మాత్రం మారవు. ఊపిరున్నంత వరకు, మాకు వృద్ధాప్యం వచ్చేంత వరకు అయినా, మా ఊపిరున్నంత వరకు, ఊపిరి వరకు మేము బోనాలు తెస్తాం. బోనాలని గత ప్రభుత్వము బోనాల పండుగని రాష్ట్ర పండుగ చేసింది. మీరు ఇంకెంత బాగా చేయాలా? ఇంకా ఎక్కువ చేసి మా శివశక్తులకు. ఇప్పుడు అడుగుతున్నా నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేదు, ఎవరికి ఏ క్యాలిబర్ లేదని అనుకుంటున్నారు? మా శివశక్తులలో చదువుకున్న ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కాదా? ఉత్తీర్ణులు కాదా? ఎందుకు మరి మాకు గుళ్ళల్లో బోర్డు మెంబర్లను ఎందుకేరు? ఏ రోజు శివశక్తులు గుళ్ళల్లో ఉంటారో, బోర్డు మెంబర్ల లాగో చైర్మన్ లాగా ఉంటారో, ఇలాంటి దౌర్భాగ్యం పట్టదు. మీరు కమిటీ వేస్తానంటారు, కమిటీ వేయరు. బోనాల ఉత్సవ కమిటీ వేయడానికి ఏంటి మీకు బాధ? బోనాల ఉత్సవ కమిటీ వేయొచ్చు కదా, అందులో మమ్మల్ని పిలవచ్చు కదా. ఓన్లీ శివశక్తులు రావాలంటారు. మీరు అందరూ ఇక్కడ చేసే సేవకులు కానీ, ఇక్కడ లైట్ వాళ్ళు కానీ, డ్రైనేజ్ వాళ్ళు కానీ అందరినీ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు కదా. మా వాళ్ళు కొంతమంది వచ్చారు కదా, మాట్లాడి అన్ని బాగా ఏర్పాట్లు చేస్తామన్నారు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు ఒక జోగిని ఏడుపు మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. మీరు గుర్తు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా హేయనీయం. ఇంకొకటి చెప్తున్నా, ఒక్క విషయం చెప్తున్నా. గతంలో మహంకాళి అమ్మవారిని ఉజ్జయిని నుంచి ఎలాగైతే తెచ్చి పెట్టారో,
మీరు బోనాల పండుగ రాజకీయ నాయకులకు చేసుకోండి. పోలీస్ వాళ్ళు బలకంపేటలో ఎవరైనా భక్తులు కనబడ్డారా? పోలీసుల తప్ప రథం ఊరేగింపు వెళ్ళేటప్పుడు ఎవరైనా భక్తులు కనబడ్డారా? ఇక్కడ కూడా ఏనుగు అంబారి మీద ఎవరు ఉండరు భక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. ఎందుకు భక్తుల ఇది కదా. సరే, ఇప్పుడు మేము అనుకుంటాము, మేము ఏ రోజు బోనాలు అన్ని జోగు బోనాలు తీస్తామో ఆ రోజే ఫ్యూచర్లో, ఇప్పుడు రాసి పెట్టుకోండి నా మాట, ఈ మహంకాళి అమ్మవారు నాతో వాక్కు పలికిస్తుంది అనుకోండి, మేము జోగు బోనాలు ఏ రోజైతే తెస్తామో ఆ రోజే పండుగ, పోలీసోళ్ళు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు మీరందరూ మంచిగా వచ్చి బోనాలు చేసుకోండి, మంచిగా వెళ్ళండి. మీరు మీదే పండగ, ఇది మా పండగ కాదు, శివశక్తుల పండగ కాదు. రాష్ట్ర పండగ చేశారు కదా మీరు, విఐపీల కోసము ప్రోటోకాల్ ఉన్న వాళ్ళ కోసం చేశారు. ఇంత అధ్వానమా?